రాజ్యాంగం లోపడి చట్టాలు ఉంటాయి, చట్టాల లోబడి కోర్టులు ఉంటాయి, హైకోర్టు, సుప్రీంకోర్టు. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం నడుస్తుంది. కానీ దానికి విరుద్ధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి అనేక మంది న్యాయకోవిధులు చెప్పిండ్రు. ఒక పక్కన మేము మాట్లాడుతున్నాం, వేల మంది ఒక పిలుపుతోనే వాళ్ళు ఇచ్చినటువంటి బీజేపీ వాళ్ళు ఇచ్చిన పిలుపుతోనే వేలాది మంది కదిలితే కనీసం దాన్ని పరిగణలో తీసుకొని ఏం చేద్దాం, ఎట్లా చేద్దామని కనీసం ఆలోచన కూడా చేయకుండా మేము అక్కడ ధర్నా చేస్తున్నాము. వీళ్ళు హడావుడిగా గవర్నర్కు ఆర్డినెన్స్ పంపింది. అలా మేము అన్నదానిలో వాస్తవం కాదా? మమ్మల్ని పిలిచాడితే మేము కూడా చెప్తాం. సరే, మమ్మల్ని ఒకవేళ పార్టీ పరంగా మీరు ఆలోచన చేస్తే అక్కడ సుప్రీంకోర్టు జడ్జి గారు ఉన్నారు, మంచి అడ్వకేట్ ఉన్నారు. సుప్రీంకోర్టు నుంచి వచ్చిన 2-3 అడ్వకేట్లు కూడా వచ్చారు. నిన్న వాళ్ళని పంపిస్తుంటివి, అధికారులను పంపిస్తుంటివి, మాట్లాడుతుంటివి. అరే, ఇది ఎక్కడి న్యాయం? ఇప్పుడు ఇవాళ పెట్టి రేపే ఇస్తున్నట్లు హడావుడి చేయడం. ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి ఆర్డినెన్స్ December 15, 2018లో మేము ఇచ్చినటువంటి ఆర్డినెన్స్. దీన్ని సవరణ చేస్తూ వాళ్ళు ఇందులో అంశాలు ఏం పరిగణలోకి తీసుకోకుండా మళ్ళీ ఆర్డినెన్స్ పంపించారు. చాలా విచిత్రంగా ఉంది. ఎవరైనా వేరే స్టేట్ వాళ్ళు చూస్తే నవ్వుతారు. సాయంత్రం ప్రొవోక్ చేస్తారు అసెంబ్లీని, ఇమీడియట్గా గవర్నర్కి పంపుతారు. అంటే దురుద్దేశం ఎట్లా అనిపిస్తుంది చూడండి. అదే అసెంబ్లీలో చట్టాన్ని తయారు చేసిండ్రు, అదే అసెంబ్లీలో తయారు చేసిన చట్టాన్ని ఇదే గవర్నర్కి పంపించిండ్రు. గవర్నర్కు ధన్యవాదాలు తెలిపిండ్రు, సంతకం పెట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పంపినందుకు ధన్యవాదాలు గవర్నర్ కలిసి చెప్పిండ్రు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంది. ఒక్కనాడన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిసి మీరు ఇది ఆమోదం తెలపండి అని చెప్పి మేము మాట్లాడిందా? గవర్నర్కు ధన్యవాదాలు తెలిపిండ్రు. గవర్నర్ సంతకాకం కాకముందే ఢిల్లీలో పెద్ద ధర్నా చేశారు. మేము అందరం అనుకున్నాం, బాబు ఎంత చిత్తశుద్ధి ఉంది రాహుల్ గాంధీ గారికి, ఎంత పెద్ద డైరెక్షన్ ఉంది, అయిపోయింది, తమిళనాడు కన్నా ఇంకా తొందరగా అయ్యేటట్లుంది, వాళ్ళు అప్పుడు ఇంకా లేట్ అయితే అనుకున్నాం. కానీ ఇవాళ అక్కడ అడగలేదు, ప్రధానమంత్రిని కలవలేదు, ఏం చేయలేదు. ఒకవేళ మీరు ఆపి రేపు 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. మా రాజుగారు, మా వద్దిరాజు అని చెప్తున్నారు, పార్లమెంట్లు సమావేశాలు ఉన్నాయి. కనీసం మరి ఆ పార్లమెంట్ సమావేశంలో మీరు కొట్లాడి తాడో పేరు తేల్చుకొని వచ్చి ఇగో మేము ప్రయత్నం చేసినామని చెప్పుకునే లేకుండా మీరు ఇంత బహిరంగంగా మోసం చేయడం అనేది ఎంతవరకు న్యాయం? అక్కడ మాట్లాడలేదు, అడగలేదు, చేయలేదు.